గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నార్త్ ఎలినూరు ఫ్రమ్ మెక్సికో, న్యూ మెక్సికో అనమాట. ఈ రాత్రి క్యాంపింగ్ సైట్కి వెళ్ళాం. అన్ని క్యాంపింగ్ సైట్లు ఫుల్ అయిపోయినాయి. మాకేం చేయాలో తెలియలే. అంటే రిజిస్ట్రేషన్ అవసరం లేదు అని చెప్పారు. బట్ అక్కడికి వెళ్తేనేమో ఫుల్ అయిపోయింది. లాంగ్ వీకెండ్ కదా, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మనమైతే ప్రస్తుతం అలమోగోర్డో అంట, న్యూ మెక్సికోలో అలమోగోర్డో అనే ఊర్లో ఉన్నాం. ప్రస్తుతం టెంపరేచర్ 62 ఉంది, చల్లగానే ఉంది. కానీ వ్యూ మాత్రం అదిరిపోయింది. ఎదురుకుండా కొండలు ఉన్నాయి అన్నమాట చుట్టూరు. ఇక్కడే మన వైట్ శాండ్ బీచ్ అనేది ఉంది. మొత్తం అంతా వైట్ శాండ్ ఉంటుంది. మొత్తం లైక్ డిజర్ట్ అంతా వైట్ శాండ్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మేము మోటల్ తీసుకున్నాం. ఇదే మోటల్. రూమ్ వచ్చేసి $90 అలా పడింది. అంటే $81. ట్యాక్సెస్ అన్ని కలిపి 88 అలా పడింది. 6 మెంబర్స్ షేర్ చేసుకున్నాం అన్నమాట. సో మంచి డీల్ అని చెప్పచ్చు. క్యాంపింగ్ సైట్ లేనప్పుడు మనం వెళ్ళి అక్కడ మేము వచ్చేటప్పటికి 10 అయింది. యాక్చువల్ టైం సరిపోయేది, కానీ క్యాంపింగ్ సైట్స్ అన్నీ చెక్కితే ఫుల్ అయిపోయినాయి. సో మాకేమో బాగా ఆకలేస్తుంది. అక్కడికి వెళ్ళాం కదా, కార్డ్స్ బ్లాండ్ కెవెన్స్ దగ్గర నుంచి ఇక్కడికి 90 మైల్స్ స్ట్రైట్ రోడ్డు, మొత్తం అడివే. ఒక్క షాప్ అంటే ఒక షాప్ లేదు, గ్యాస్ స్టేషన్ లేదు, ఏం లేదనమాట. అక్కడ మెక్డీ అవి ఉన్నాయి కదా, నేను ఆగాం. అక్కడ రైడ్ తీసుకున్నా, అంతే ఇక్కడ దాకా కొట్టుకుంటూ వచ్చాం. మళ్ళీ ఇక్కడే కాస్త కనిపించింది అక్కడ టాకో బెల్. నిన్న రాత్రి వెండీస్కి వెళ్ళి వెండీస్లో బర్గర్లు తినేసాం. గుడ్ మార్నింగ్ లిటు. యా, ఈరోజు నైట్కి టాకో బెల్. యా, ఈరోజు నైట్ టాకో బెల్ అంట మా వాడికి. ఇప్పుడు వేరే రూమ్ వెళ్ళి వాళ్ళని కూడా లేపాలి. ఎవరికి టైం సెన్స్ లేదు. పొద్దున్నే మనలో ఎవరు రెడీ అవ్వట్లేదు. యాక్చువల్గా మోటల్స్లో బ్రేక్ఫాస్ట్ పెడతారు. బ్రేక్ఫాస్ట్ అంటే బాగుండే, బట్ బ్రేక్ఫాస్ట్ లేదంట. సో కాఫీ ఉంది. సో మనం కాఫీతో ఈ రోజుకి అడ్జస్ట్ అయిపోదాం. మొత్తానికి కాఫీ అది గ్రాబ్ చేసాం. బాగానే ఉంది, కొంచెం టూ స్వీట్ అయింది. నేను ఎక్కువ దాన్ని ఏమంటారు, షుగర్ అనే క్రీమ్ వేసేసా. కానీ లొకేషన్ మాత్రం అదిరిపోయింది. రాకీ మౌంటైన్స్ చూసారా? టెక్సస్లో మౌంటైన్స్ లేవు, మళ్ళీ ఆస్టిన్లో ఉన్నాయి మౌంటైన్స్. అంటే టెక్సస్లో డాలస్లో లేవు, బట్ ఆస్టిన్లో అయితే మౌంటైన్స్ ఉన్నాయి అన్నమాట. బట్ ఇక్కడ మౌంటైన్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి, సోప్స్ ఇచ్చారనమాట. వాడు 6 ఉన్నాం అంటే ముందు వెళ్ళిపోమంటాడు రూమ్లో ఉంచాడు. ఐగండ్ మౌంటైన్స్, మళ్ళీ అటు సైడ్ కూడా మౌంటైన్స్ ఉన్నాయి. స్కై కూడా బాగా ఫామ్ అయింది. టైం 8:19 అయింది. మనం ఎప్పుడు లేచాం అసలు? 5:30, 6 లేచాం. బట్ ఇంకా అందరు రెడీ అవ్వాలా. అంటే ఎక్కువ మంది ఉన్నాం కదా, 15-20 మినిట్స్ ఒక్కొక్కరు రెస్ట్ రూమ్ యూస్ చేసుకున్నా సరే అదే టైం అయింది. సో నాకు తెలిసి ఎక్కువ మంది వచ్చినప్పుడు స్నానాలు ఇవి పెట్టుకోకూడదు. ఏదంటే అది వేసుకుని లొకేషన్ చూసామా ఇంటికి వెళ్ళిపోయామన్నట్టు ఉండాలి. బట్ ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. మేము ఆ కొండపై నుంచి వచ్చినట్టున్నాం రాత్రి. ఇక్కడ ఆల్టిట్యూడ్ వచ్చేసి 3000 feet అంట. ఆల్మోస్ట్ ఒక 2 kilometers 2.5 km ఉంటుందేమో ఆల్టిట్యూడ్. చాలా పీస్ఫుల్ ఉంది. అక్కడ కొండలు చూడండి అసలు. అందుకే వాక్ వచ్చాం అనమాట. నేను మా అక్క వచ్చాం వాక్కి. క్రేజీ అసలు. ఇక్కడ ఇల్లులు కూడా మ్యాక్స్ టెక్సస్లోనే ఉన్నాయి, బట్ న్యూజెర్సీ అటు సైడ్ వెళ్ళినప్పుడు మాత్రం అలా ఏం లేవు. న్యూ మెక్సికోలో మేము చూసిన మంచి పీస్ఫుల్ సిటీ అయితే ఇదే. దీని పేరు నోరు తిరగట్లా, ఒకసారి క్లారిటీగా చెప్తా. అలమోగోర్డో అంట. మేమైతే కొన్ని పిక్స్ దిగాము, ఎలాగో లేట్ అవుతుందని చెప్పి. ఇక్కడ చూడండి క్యాక్టస్ అవన్నీ బెల్ల ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ ఒక యాచ్ ఉంది. అంటే వాక్ అరౌండ్ చేస్తున్నాం ఈ విలేజ్లో.
కాస్త డిఫరెంట్గా ఉంది మాట, కాస్త కంట్రీ సైడ్ అన్నట్టుంది. లైక్ మోస్ట్ ఆఫ్ ద టెక్సస్ మొత్తం కమ్యూనిటీస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే న్యూ బిల్డ్ హౌసెస్ ఇవి ఎప్పుడో బిల్డ్ చేసినాయి. సో కాస్త ఓల్డ్గా ఉన్న పర్ఫెక్ట్ యూఎస్ లుక్ అయితే వచ్చిందన్నమాట ఈ స్ట్రీట్స్కి. గుడ్ మార్నింగ్. ఇక్కడ రాలంగ్ మాల్ ఎక్కువ ఉంటారు. గుడ్ మార్నింగ్ చెప్తారు, హాయ్ చెప్తారు. బట్ నాకైతే ఈ సిటీ చాలా నచ్చింది. చాలా పీస్ఫుల్ ఉంది, ఎండ లేదు. మార్నింగ్స్కి వాకింగ్స్కి రన్నింగ్స్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి తీస్తున్నా. స్టే నుంచి 22 minutes కదా. మనమైతే ఆల్మోస్ట్ వైట్ శాండ్ పార్క్స్కి అయితే వచ్చేసాం. వైట్ శాండ్ పార్క్స్ అయితే బీచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే అట్లాస్ట్ వైట్ శాండ్ నేషనల్ పార్క్ అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ ఏముండదు, అంటే ఎడారిలాగా ఉంటుంది, మొత్తం శాండ్ వైట్గా ఉంటుంది అనమాట. సో నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాను. మొత్తానికి మనం అయితే సెకండ్ లొకేషన్కి వచ్చేసాం. కేవ్స్ దగ్గర నుంచి రాత్రి స్టే అన్నీ చూపించా కదా. ఇక్కడ నుంచి హిస్టరీ నేను ఇంకా జాగ్రఫీ, ఫిజిక్స్, సోషల్ అన్నీ మాట్లాడుకుందాం. మనం ఇలా వెళ్తున్నాం. అదంతా మౌంటైన్ రేంజ్. ఇదంతా మౌంటైన్ రేంజ్. యాక్చువల్ మౌంటైన్స్ ఎలా ఫామ్ అవుతాయో తెలుసు కదా. ఎప్పుడన్నా ఏదైనా కాంటినెంట్ విడిపోయిన కాంటినెంట్ మళ్ళీ వేరే కాంటినెంట్తో కలుస్తాయి. ఇప్పుడు జరగలేదు, అవి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ జరిగినాయి. బట్ అవి జరిగినప్పుడు ఆ మధ్యలో ఉన్న ఘర్షణకి ఇలాగ మౌంటైన్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. దానిపైన రైన్ఫాల్ వల్ల లేక్స్ ఫామ్ అవుతాయి. ఆ లేక్స్ అన్నీ ఇరిగేషన్కి డౌన్ స్ట్రీమ్లోకి వచ్చి సీలో కలుస్తాయి. సో అది మ్యాటర్ ఇక్కడ. అయితే స్టార్ట్ అయినాయి. మొత్తం మంచులో వెళ్తున్నట్టే ఉంది. బీర్ పట్టరా అక్కడ. చాలా అంటే చాలా బాగుంది. క్రేజీ కదా. ఎండ చంపేస్తుంది భయ్యా. మొత్తం ఈ వైట్కి మొత్తం మన మీదకి రిఫ్లెక్ట్ అవుతుంది మొత్తం ఎండ అంతా. కళ్ళు కూడా ఓపెన్ చేయలేం. షేడ్స్ లేనిదే అస్సలు రావద్దు. ఎలా ఉందంటే ఏదో పాల సముద్రంలా ఉంది, క్లౌడ్స్ పైన ఉన్నట్టు. ఇట్స్ కైండ్ ఆఫ్ డిజర్ట్ అనమాట. ఏయ్ నా మీద ఇద్దు కాదు. ఇదిగో ఇక్కడ మొత్తం వైట్ అంటే వైట్లో లేదు, కొంచెం కలర్ కూడా చేంజ్ ఉంది. ఇవన్నీ దెబ్బలు మొత్తం వైట్ ఉన్నాయి అనమాట. అక్కడ చెట్టు ఉంది చూడండి, బాగుంది. వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అనమాట. సరే అందరు లైన్లో నుంచండి. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left.
left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, మొత్తం పెదాలు అన్నీ డ్రై అయిపోయినాయి అన్నమాట. shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways. And on we'll go. అలా కొంచెం దూరంగా వచ్చి కొత్తగా వచ్చింది డైలీ అదే రొటీన్ లైఫ్ మీద ఇంత దూరం వచ్చి ఇలా చాలా బాగుంది. వాళ్ళు పిలుస్తున్నారు, వెళ్దాం. భలే చల్లగా ఉంది ఇదంతా, చాలా అంటే చాలా చల్లగా ఉంది. వాళ్ళు కూడా మన ఇంటి ఫ్యామిలీ. వచ్చేయాల్సింది తప్పని చేసాం, బట్ బాగుండే క్యాంపింగ్ చేసి ఉంటే మోటార్లో స్టే చేయాలి. మనం యాక్చువల్గా ఇలా నడుచుకుంటూ వెళ్ళి రావచ్చు, బట్ మా వాళ్ళకి బతికే ఎక్కువ, ఉన్న చోటే వేస్తాం అన్నమాట. ఇంకా సిగ్నల్ వచ్చిందని వాళ్ళు ఇంకా ఆగిపోయారా లేదంటే చికెన్ ప్లస్ పైనాపిల్. అదేంటి వైట్ శాండ్ పార్క్ నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడే 2 hours అయింది. ఇంకొక కరెక్ట్గా 1.5 hourలో మనం ఆల్బర్కెర్కి వెళ్తున్నాం. అక్కడ శాందియా పీక్ ట్రాంప్వే అని ఒకటి ఉందంట. అదేంటంటే రోప్వేలో పైకి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు. అక్కడ మనం ట్రెక్కింగ్ అవి చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి. అండ్ మధ్యలో మాకైతే బ్లాక్ రాక్స్ తోటి ఒక లైక్ చాలా పార్క్ లాంటిది కనిపించింది. పార్క్ అని కాదు కానీ చాలా పెద్దది, బాగుంది. అండ్ ఇదంతా కూడా మొత్తం మౌంటైన్స్ అవే ఉన్నాయన్నమాట. యాక్చువల్గా రేపు కూడా ఉందాం అనుకున్నాం కానీ మా అందరికి వేరే వర్క్స్లో కమిట్మెంట్స్ ఉండడంతో రేపు ఉండలేకపోతున్నాం అనుకుంటున్నాను నేనైతే. మేము ఇంచుమించు 2 hours నుంచి ఇదే రోడ్లో వస్తున్నాం. రోడ్డు మొత్తం చుట్టూరు మౌంటైన్స్ అవి ఎడార్లే ఉన్నాయన్నమాట. అమెరికాలో ఎంత ప్లేస్ ఖాళీగా ఉందా అనిపించింది. ఇంకో ఇండియా ఇందులో పట్టేస్తుంది అనమాట అంత. మనం అయితే ఇక్కడ ట్రైన్కి దొరికేసాం అనమాట. ఇదేమో ఇక్కడ ట్రైన్స్ మన ఇండియాలో లాగా చాలా ఫాస్ట్గా వెళ్ళవు, చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది. ఎక్కడ అయిపోయింది, అక్కడ టర్నింగ్ ఉంది కానీ కనిపించట్లా. చూడు ఎంత ఉందో, 10 నిమిషాల నుంచి వెళ్తూనే ఉంది. యాక్చువల్గా మేము 4:30లోగా వెళ్ళిపోవాలన్నమాట అక్కడికి, లేదంటే వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. సో చూడాలి, ఫాస్ట్గా వెళ్ళాలి. మాకు ఈటీ అయితే 5 చూపిస్తుంది.
రాళ్ళ మట్టి, బట్ బేసిక్గా రాక్ అనుకుంటుంది. స్పీడ్ తగ్గింది. అడ్జస్ట్ చేసేసి సూపర్ ఉందా. రే 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 ఏం మొక్కలు మరి పైకి వస్తున్నారు. పిచ్చి మొక్కలు. ఇదంతా చాలా డేంజరస్ ఉంది. చూడడానికి అలా ఉంది కానీ ఇదేదో వాల్కన్ ఎరప్ట్ అయినప్పుడు అందులో ఉన్న బ్రిక్స్ లాగా కానీ ఏదో రాయిల్లా ఉందన్నమాట, బూడిదిలాగా. ఎప్పుడన్నా ఫారెస్ట్ ఫైర్స్ అలాంటివి అయినప్పుడు ఏమో లేకపోతే మధ్యలో కొమ్మలు. అట్లనే ఉండు. అదే నేను పైకి ఎక్కుతాను. పైకి ఎక్కుతారా? Something